రాణి తన మొబైల్ ఫోన్ను చేతిలో పట్టుకుని చాలా సేపటిగా చూస్తూ ఆలోచనలలో మునిగిపోయింది. ఇప్పుడైనా ఫోన్ చేయాలి. లేకపోతే తర్వాత నిద్ర కూడా రావడం కాదు. చివరికి, ఇది చాలా ముఖ్యమైన విషయానికి మరి ఇంకెప్పుడు చెప్పాలి? ఆలోచనలను తొలగించుకుంటూ, ఆమె ఓ నిశ్చయంతో నంబర్ డయల్ చేసింది. రాణి, ఇది ఎంతకాలంగా పడి ఉంది? ఇప్పుడే చాటుకుందా లేక ఇంకాస్త వెయిట్ చేయాలా? అలా అనుకుంటుండగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వదిలిపడేలా ఉలిక్కిపడింది. ఎవరూ కాల్ చేయని సమయంలో ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నట్టు స్క్రీన్ మీద మెసేజ్ కనబడింది. ఇప్పుడా? ఫోన్ తీసుకోవాలా లేదా? ఒకవేళ ఫోన్ తీసుకోలేకపోతే, మళ్ళీ మాట్లాడే అవకాశం లేకపోతే? ఆమె మనసులో అనేక ప్రశ్నలు వచ్చాయి. మరోవైపు, ఫోన్ అవతలి వైపు నుంచి ఓ కంఠం వినిపించింది. హలో, ఎవరూ ఉన్నారా? రాణి గంభీరంగా స్వరం మార్చి, హే, హలో, అంది. హలో, మీరు ఎవరు? శేఖర్ తన చేతిలో ఫోన్ చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇంతసేపటికి నన్ను కాల్ చేసింది ఎవరు? ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క అనుమానం. నాకు ఒక అమ్మాయి కాల్ చేయడమే అతి పెద్ద షాక్. కానీ ఇంత ధైర్యంగా ఎవరు కాల్ చేశారు? హలో, మీరు వినగలరా? రాణి తన సమాధానాన్ని నిశ్చయంగా చెప్పింది. అవును, వినగలుగుతున్నాను. కానీ మీరు ఎవరు? ఆమె కాస్త నవ్వుతూ, మీరు మర్చిపోయారా? నిజంగా మీకు గుర్తులేనా? మీ మతిమరుపుతో రోగులను ఎలా చూసుకుంటారు డాక్టర్ గారు? శేఖర్ ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యాడు. రాణి, రాణి మాట్లాడుతున్నారా? మరీ ఇంత ఆలస్యం? రాణి నవ్వుకుంటూ మంచంపై పడిపోయింది. మీ వైద్య నైపుణ్యంపై నాకు ఇంకా అనుమానాలు వస్తాయి డాక్టర్ గారు. రోగికి సరిగ్గా మందు వ్రాస్తారా లేదా? ఇదివరకే తన ప్రొఫెషనల్ స్కిల్స్పై అనుమానాలు వచ్చి గందగోళమైన శేఖర్, హే, నువ్వేనా? వాస్తవంగా ఇది నేను ఊహించని. అసలు నా నెంబర్ నీకు ఎక్కడినుంచి దొరికింది? అని అక్షరాలా అరిచాడు. ఆమె నవ్వుకుంటూ, మీ గురించి తెలుసుకోవడం అంత కష్టం కాదు. కానీ నేనేం చేయాలి అంటే గౌరి అక్క గురించి మాట్లాడాలి. కానీ ఫోన్లో కాదు, నేరుగా కలవాలి. శేఖర్ కాస్త సీరియస్ అవుతూ, నిజమే, ఇది నిజంగా ముఖ్యం. నేరుగా కలవడం మంచిది. రాణి ఊపిరి పీల్చుకుని, ధన్యవాదాలు డాక్టర్ గారు, ఎప్పుడు కలవాలి? అని అడిగింది. నేను రేపు మధ్యాహ్నం శివను తీసుకుని మార్కెట్కి వెళ్తున్నాను. అతని సగాయికి అవసరమైన కొన్ని షాపింగ్కి. అప్పుడు వస్తావా? రాణి కాస్త ఆశ్చర్యంగా, ఇదే సరైన అవకాశం అవుతుందా? అని అనుకుంది. శేఖర్ తన తల ఊపుతూ, అవును, వస్తావా? అని మరలా నిర్దిష్టంగా అడిగాడు. ఇదివరకే తన ప్రొఫెషనల్ స్కిల్స్పై అనుమానాలు వచ్చి గందగోళమైన శేఖర్, హే, నువ్వేనా? వాస్తవంగా ఇది నేను ఊహించని. అసలు నా నెంబర్ నీకు ఎక్కడినుంచి దొరికింది? అని అక్షరాలా అరిచాడు. ఆమె నవ్వుకుంటూ, మీ గురించి తెలుసుకోవడం అంత కష్టం కాదు. కానీ నేనేం చేయాలి అంటే గౌరి అక్క గురించి మాట్లాడాలి. కానీ ఫోన్లో కాదు, నేరుగా కలవాలి. శేఖర్ కాస్త సీరియస్ అవుతూ, నిజమే, ఇది నిజంగా ముఖ్యం. నేరుగా కలవడం మంచిది. రాణి ఊపిరి పీల్చుకుని, ధన్యవాదాలు డాక్టర్ గారు, ఎప్పుడు కలవాలి? అని అడిగింది. నేను రేపు మధ్యాహ్నం శివను తీసుకుని మార్కెట్కి వెళ్తున్నాను. అతని సగాయికి అవసరమైన కొన్ని షాపింగ్కి. అప్పుడు వస్తావా? రాణి కాస్త ఆశ్చర్యంగా, ఇదే సరైన అవకాశం అవుతుందా? అని అనుకుంది. శేఖర్ తన తల ఊపుతూ, అవును, వస్తావా? అని మరలా నిర్దిష్టంగా అడిగాడు. రేపు నేను గౌరి అక్కతో కలిసి కాలేజ్కి వెళ్ళాలి. మా ఇద్దరి అసైన్మెంట్ సమర్పణకు ఇదే చివరి తేదీ. కాస్త ఆలస్యం అవ్వొచ్చు. పర్లేదు, మీరు కాలేజ్కి వెళ్ళండి. మిగతాదంతా నేను చూసుకుంటా. ఒకటి అడగవచ్చా? శేఖర్ కాస్త అడిగాడు. అడుగు, అని రాణి అర్థం కాకుండా చెప్పింది. మీరు నిజంగా కాలేజ్కి వెళ్తారా? ఇదేం ప్రశ్న? రాణి చిరాకుగా అడిగింది. అదేనండి. ఆ రోజున మిమ్మల్ని ఇంట్లో చూసినప్పుడు కాలేజ్ వెళ్లే అమ్మాయిలా అనిపించలేదు. మీరు ఎంతో సరళంగా, ఇంటి పనులకి అలవాటుగా ఉండే అమ్మాయిలా అనిపించారు. రాణి కాస్త వ్యంగ్యంగా నవ్వుతూ, మీరన్నట్టు నేను ఇంట్లో పనులు చేస్తూ కనిపించినా, మిమ్మల్ని చూసినప్పుడు ఇంకేమన్నా అనుకుంటారా? అది కాదు రాణి. మనిషిని అతని పనుల ద్వారా కాకుండా, అతని లక్షణాల ద్వారా అర్థం చేసుకోవాలి. అసలు విషయానికి ఏమిటంటే, మీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇవ్వలేదుగా మీరు.
శేఖర్ మరింత సీరియస్గా మారిపోయాడు. రహనివ్వండి డాక్టర్ గారు, మీరు నా గురించి తెలుసుకోవాలనుకోవడం అనవసరం. రాణి స్వరం కొద్దిగా బాధగా మారింది. ఒకవేళ నేను ఆ అవకాశాన్ని కోరుకుంటే, మీరు నాకు ఆ అవకాశం ఇస్తారా? శేఖర్ చాలా స్పష్టంగా అడిగాడు. రాణి ఆ ప్రశ్న కోసం సిద్ధంగా లేకపోవచ్చు. నాకు నిద్ర వస్తోంది. రేపు కలుద్దాం. శుభరాత్రి. ఆమె త్వరగా కాల్ కట్ చేసేసింది. శేఖర్ నవ్వుతూ, పర్లేదు రాణి. మీకు ఇది ఏ అర్థంలో పడుతుందో నాకు అర్థం అవుతోంది. కానీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను. రేపు మనం గౌరి విషయంలో కలుస్తున్నాం. కానీ త్వరలోనే మనం ఒకరికొకరు కోసం కలుస్తాం అని అనుకుంటూ తన కళ్లను మూసి, రేపటి భేటీని ఎదురుచూశాడు. గౌరీ, రాణి మరియు కుటుంబ సమావేశం. గౌరీ, రాణి, మీరు కాలేజ్ వెళ్లడం తప్పనిసరిగా ఉందా? సుధ ఈ ప్రశ్న వేసిన వెంటనే ఇద్దరు అమ్మాయిలు ఆశ్చర్యంగా ఒకదానికొకటి చూసుకున్నారు. అవును, అమ్మా. ఇది మా అసైన్మెంట్ సమర్పించే చివరి రోజు. ఇంకా కాస్త మార్పులు చేయాల్సి ఉంది. ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ పూర్తిగా రాయాల్సి వస్తుంది. గౌరి అర్థవంతమైన స్వరంతో సమాధానం చెప్పింది. అని గౌరీ, రేపు నీ సగాయి. నువ్వు ఇన్ని పనుల్లో గుమిగూడి అలసిపోయితే ఎలా? మీకోసం ప్రత్యేకంగా డిజైనర్ లహంగాలు, ఆభరణాలు తెప్పించాము. కానీ నువ్వు ఇంట్లో లేకపోతే వాటిని చూసేందుకు ఎలా? సుధ ఆందోళనగా అన్నది. మీకు అభ్యంతరం లేకుంటే, నేను గౌరి అక్కను కాలేజ్ తరువాత షాపింగ్కు తీసుకెళతాను. మీరు చెప్పిన షాపు పేరు చెప్పండి. అక్కడికెళ్ళి మనకు కావాల్సినవి తీసుకువచ్చేస్తాం. ఆన్లైన్లో కంటే షాపింగ్ మాల్స్లో ఎక్కువ ఎంపికలు ఉంటాయి. రాణి తాను చెప్పిన ప్రతిపాదన గురించి మహాదేవుడిని ప్రార్థిస్తూ చెప్పింది. ఇదేంటి, గౌరీ కోసం అనే పేరుతో పెద్ద షాపింగ్ ప్లాన్ చేసుకుంటోంది. అసలు నిజమేమిటో ఎవరికైనా అర్థమవుతుందా? వెనుక నిలబడిన కోమలి ఈ మాటలు చెవుల్లో పడుతూ చిరునవ్వు నవ్వుకుంది. అరే, ఏమిటో తొందరగా చెప్పు. నా గుండె బరువెక్కిపోతోంది. కోమలి చిన్న భయంతో ఉన్నప్పటికీ బయటకు చూపించకూడదనుకుంది. అది, మీరు ఊరికి వెళ్ళినప్పుడు, నేను. అంతలో గౌరి లోపలికి వచ్చి, ఏం పిచ్చిపనులు చేస్తున్నావ్ రాణీ? బుక్స్ తేవమని చెప్పి, ఇక్కడ ఏం తేలుస్తున్నావ్? ఇద్దరు పనిమనిషులు, కోమలి చటుక్కున సరిగ్గా నిలబడ్డారు. మీరు మీ పనులు చేసుకోండి, గౌరి నవ్వుతూ చెప్పి, రాణిని తీసుకెళ్ళింది. రాణి వెళ్ళిపోయిన వెంటనే, కోమలి కోపంతో ఏదో చేయబోతుండగా, గౌరి అర్థం కాకుండా తల ఊపింది. ఈ రాణి ఓ పెద్ద తిట్టేవాడు. కాని ఈ రాణిని సమర్థించాలంటే ఓ దెయ్యం కావాలి. శివ కార్యాలయం, కాకా, వేగంగా ఏదైనా తినిపించండి. ఆ తుపాను, అన్నదమ్ముల వంటివారు, వచ్చినా ముందు పాడు కాకుండా తినాలి. శివరాజు చేతులు కడిగి భోజనానికి సిద్ధమయ్యాడు. ఈ రోజు ఏముంది భోజనానికి? నవరత్న కూర్మా, బటర్ పనీర్, జీరా రైస్, రైతా, పెసరపప్పు, రొట్టెలు, తందూరీ రొట్టెలు. అన్నపూర్ణం వంటవాడు వంటకాల జాబితాను చదివాడు. ఇంతా? మనం తినగలమా? శివరాజు నవ్వి, నాకు కేవలం పప్పు అన్నం వడ్డించండి. మిగతా ఆహారం మా ఉద్యోగులకు పంపించండి. మమ్మల్ని క్షమించండి. మీ తల్లిగారు మాకు ఈ విషయాలు చెప్పటానికి వీలు లేదు. వంటవాడు తల వంచాడు. సరే, మీరు కూడా ముందు తినండి. తర్వాత మిగతావారికి పంపించండి. శివరాజు మృదువైన స్వరంతో అన్నాడు. వంటవాడు వెళ్ళిపోతుంటే, తలుపు వెనుక ఉన్న శేఖర్ శివరాజును చూసి ముసుగుముసుగున నవ్వుకున్నాడు. శివరాజు ఎంత మంచి మనిషో! కాని ఆయన జామాతా రాఘవ ఎంత దుష్టుడో! ఒకవేళ శివ అతనికి నిజస్వరూపం తెలిసినప్పుడు, ఆయన ఎలా స్పందిస్తారో? శేఖర్ చేతిలో ఉన్న పత్రంలో ఓ మర్మం ఉంది. అది చూడగానే శివ కోపంతో రుద్ర తాండవం చేస్తాడేమో.